ఓం శాంతి. ఈ మాసమంతా కూడా ఆత్మ యొక్క మూల గుణాల అభ్యాసాన్ని మనం చేయాల్సినటువంటి హోంవర్క్ మధుబనం నుండి మనకు లభించింది. మరి ఈ వారం మనము శాంత స్వరూప స్థితిని అనుభవం చేయడానికి కోసం మధువనం నుండి వచ్చినటువంటి చార్ట్ పాయింట్స్ని మనం సూక్ష్మ చెకింగ్ కోసం చార్ట్ యొక్క పాయింట్స్ విందాము. మొదటి పాయింట్, అమృతవేళ నుండి రాత్రి వరకు ఆత్మస్వరూపము స్వధర్మము స్మృతిలో ఉందా? కార్య వ్యవహారాల్లోకి వస్తూ అలజడి సమయంలో కూడా మనస్సు శాంతిగా ఉందా? 3, ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో శాంతిదానం చేసే అభ్యాసం చేశారా? 4, రోజంతటిలో అంతర్ముఖత, ఏకాంతము మరియు మనస్సు ఏకాగ్రత ఉన్నాయా? ఈ 4 విషయాల యొక్క సూక్ష్మ చెకింగ్ చేసుకునేటువంటి అభ్యాసాన్ని చేద్దాము. మరి రోజు 17వ తేదీ అంటే ఈ వారం యొక్క 3వ రోజు యొక్క అభ్యాసము. దీనికోసం గుణము, ప్రతి ఆత్మకు శాంతిని అనుభవం చేయించే శాంతి దేవి, శాంతి దేవతను. ఎవరు మనం ఈరోజు? శాంతి దేవి, శాంతి దేవత. అన్నయ్యలైతే శాంతి దేవత, అక్కయ్యలు శాంతి దేవి. నేను ప్రతి ఆత్మకు శాంతిని అనుభవం చేయించే శాంతి దేవి, శాంతి దేవతను అనే గుణాన్ని ప్రాక్టీస్ చేస్తూ శక్తి యొక్క అభ్యాసము. శాంత స్వరూపంలో కూర్చొని శాంతి దేవత, శాంతి దేవిగా అయి శాంతి శక్తి యొక్క సహయోగం ఇచ్చి అంటే దానాన్నిచ్చి సర్వభక్తాత్మలను సుఖశాంతులతో నింపుతున్నాను. నలువైపులా శాంతి సకాష్ వ్యాపిస్తుంది. ఈ అభ్యాసము శాంతి స్వరూపంలో కూర్చొని శాంతి దేవత, శాంతి దేవిగా అయి శాంతి శక్తి యొక్క సహయోగాన్ని ఇచ్చి సర్వభక్తాత్మలను సుఖశాంతులతో నింపుతున్నాను. నలువైపులా శాంతి సకాష్ వ్యాపిస్తోంది అనే అభ్యాసము ఈరోజు మనం చేద్దాం. అచ్చా, ఓం శాంతి.